హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇదిగోండి శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. ఇక పొద్దున్నే వాకలు అయితే కడిగి అవి ఊడ్చి కడిగి ముగ్గు అయితే పెట్టుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొత్త ఇంట్లో న్యూ వ్లాగ్ అనమాట. ఇల్లంతా చూపించడానికి కొంచెం పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇల్లుగల్లో సిమెంట్ అవి వేపించిస్తాను, అదే పెయింట్ వేపించిస్తా ఉన్నారు కానీ వేయలేదు. కొన్ని చోట్ల బాగా గలీజ్గా ఉంది, సున్నం అది పోయి వాటికి స్టిక్కర్లు అవి అంటించాలి. మీషోలో అయితే ఆర్డర్లు పెట్టాను ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్స్ వచ్చినాక అంటించి చూపిస్తాను. కొన్ని చోట్ల అదే ఇది ఇంతకుముందు ఉన్నోళ్ళు చండాలం చేశారనమాట, అందుకని చూపించట్లేదు మీకు. మా వాళ్ళు ఇంకా నిద్ర లెగవలేదు. నేనైతే లేచి ఇదిగోండి వంట ప్రిపేర్ చేస్తున్నాను. మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇదిగోండి అన్నం అయితే నీరు తీస్తుంది, ఇంకో పక్క పప్పు చేస్తున్నాను అనమాట, టమాటా పప్పు. 23వ తారీఖు ఖాళీ చేసాం ఫ్రెండ్స్. దాని తర్వాత తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఒక వారం తర్వాత తీసాను అనమాట. మేము ఇక్కడికి వచ్చి కూడా 10 రోజులు అవుతుంది లేండి. వైఫై అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకొని వీడియోస్ తీయాలంటే వైఫై కావాలి కదా ఫ్రెండ్స్. ఎడిటింగ్ అవి చేయాలంటే నార్మల్ నెట్ సరిపోదు కదా, అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ చేయలేదు. ఇంకా వైఫై పెట్టినాక స్టార్ట్ చేశాను అనమాట ఈ లాగింగ్ వీడియో. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఇంట్లోకి వచ్చి వైఫై పెట్టించుకొని సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత నెల్లూరు రొట్టెల పండగకి అయితే వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. నైట్ వెళ్ళాము, డేట్ అయితే గుర్తులేదు. ఆదివారం రోజు వెళ్ళాం ఫ్రెండ్స్. ఆదివారం నైట్ ట్రైన్ ఎక్కాము. అక్కడికి వెళ్ళేసరికి సోమవారం అయ్యింది. ఇంకా ఫ్రెష్ అయ్యి రొట్టెలు అవి పంచుతారు కదా, ఎవరికి కావాల్సిన రొట్టె వాళ్ళు తీసుకొని తినేసి ఇంకా అక్కడ చూడాల్సినవి ఏమన్నా ఉంటాయి, ఏమి ఉండవు నాకు తెలిసి. నాకు అంతగా తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నేను రొట్టెల పండగకి. ఇంకా అదంతా ఫుల్ వీడియో తీయలేదు, షార్ట్ వీడియోలో తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో తీయడానికి ఛార్జింగ్ లేదు ఫోనుల్లో. అసలు వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్లో ప్లేస్ లేదు, బుక్ చేసుకొని వెళ్ళాలంట తత్కాల్లో. మేము అప్పుడప్పుడు అనుకోకుండా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అయితే సీట్లే లేవు, ఇంకా వచ్చేటప్పుడు అయితే ఉన్నాయి. కానీ పండగ లాస్ట్ రోజు వెళ్ళామన్నమాట మేము. ఇంకా జనం అంతగా ఏమి లేరు. ఇంకా రొట్టెలు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఏదో మొక్కుకున్నారంట, వాళ్ళు ఇంకా రొట్టెలు పంచారు. అక్కడ ఆరోగ్యం రొట్టె, పిల్లల రొట్టె, విద్య రొట్టె, ఇలా అన్ని రకాల రొట్టెలు పంచుతారు. మనకి ఏది కావాలో అది తీసుకొని తింటాము. తర్వాత అది జరిగితే వచ్చే ఏడాది వెళ్ళి మళ్ళీ మనం కూడా రొట్టెలు పంచాలన్నమాట. ఇది రొట్టెల పండుగ అనమాట. చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ జరిగినాయి అని చెప్పేసి. ఇక మేము కూడా వెళ్ళొచ్చామన్నమాట. మా అబ్బాయిలకి చదువు రావాలని, మంచి ఉద్యోగం రావాలని రొట్టెలు వాళ్ళు పంచుతుంటే అవి తీసుకొని మా అబ్బాయిలకి పెట్టి వచ్చామన్నమాట. జరిగితే మళ్ళీ ఈసారి ఏడాది వెళ్ళి మేము కూడా పంచాలి. కానీ చాలామంది నమ్మకంతో వస్తున్నారు, జరిగినాయి అని చెప్పి మళ్ళీ పంచుతున్నారు అనమాట. ఫారెన్ వెళ్ళిన వాళ్ళు జరిగిందని రొట్టెలు పంచుతున్నారు. అలాగా చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నమ్మకం ఉండాలి ఏదైనా మనకి. మా అబ్బాయిలకు కూడా మంచిగా ఉద్యోగం వస్తే ఈసారి వెళ్ళి నేను కూడా పంచాలన్నమాట. మంచి ఉద్యోగం రావాలని మొక్కుకున్నాము. ఎంతైనా మనం పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్ ఏదైనా. అది మాత్రం వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం చెప్పినా కానీ రెక్లెస్గా ఉంటారనమాట. ఏందిలే అన్నట్టు. ఈ వయసులో వాళ్ళకి ఏం అర్థం కాదులేండి. ఇవన్నీ ఇంకా నిన్న రొట్టెల పండగకి వెళ్ళొచ్చి బట్టలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ రోజు కొంచెం ఉతికి మడతలు అవి వేసి పెడుతున్నాను. ఇక మా అబ్బాయి కూడా లేచి రెడీ అయ్యి టిఫిన్ తిని కూర్చున్నాడు అనమాట కాలేజీకి వెళ్ళడానికి. ఇంక నేను కూడా పక్క దుప్పట్లు అవన్నీ తీసి ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను అనమాట. చూపిస్తాను ఈ ఇల్లు కూడా మీకు. మీషోలో ఒక స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, అవి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇంకా మీకు చాలా మాట్లాడాలన్నమాట మీతోటి. ఆ ఇల్లులో మమ్మల్ని ఎంత టార్చర్ చేసిందో ఫ్రెండ్స్. నేను ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నానో మీకు వీడియోలో చూపించాను కదా, నా పాత వీడియోస్ ఉన్నాయి కదా, నేను ఎంత నీట్గా పెట్టుకున్నానో. కానీ కొంతమంది హౌస్ ఓనర్స్ సైకోయిజం చూపించి ఖాళీ చేపిస్తారనమాట. ఇక్కడ ఇల్లు గల వాళ్ళు పాత అద్దుకున్న వాళ్ళు ఎంత గలీజ్ చేశారో ఫ్రెండ్స్. మీకు చివరిలో వస్తుంది చూడండి, వాళ్ళు కిచెన్ కౌంటర్ టాప్ ఎంత గలీజ్ చేశారనమాట. అలాంటి వాళ్ళని చూసి అందరూ అలానే ఉంటారనుకుంటారు ఇల్లు గల వాళ్ళు. మనమేం వాళ్ళ ఇంట్లో ఊరుకుండట్లేదు కదా ఫ్రెండ్స్, అద్దె కట్టి ఉంటున్నాం కదా, ఊరుకుంటున్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నారో ఇల్లు గల వాళ్ళు. అందరూ అని చెప్పను నేను, కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఆ కిచెన్ కౌంటర్ టాప్కి కూడా స్టిక్కర్ అంటించాలి, మీషోలో పెట్టాను. వచ్చిన తర్వాత నీట్గా చేసి ఇల్లు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది.
ఇక్కడ ఆమె ఖాళీ చేయించడం మంచిదే అనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అద్దె తగ్గింది మాకు. అది 6,500, ఇది 5,000 అనమాట. వైఫై కూడా అక్కడ మాకు 8,000 చిల్లర వచ్చేది, 800 చిల్లర వచ్చేది. ఇక్కడికి వచ్చినాక 450 అనమాట. కొంచెం తగ్గినాయి అనమాట మాకు అద్దె ఇవన్నీ. 3 గదులు, సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు. కొన్ని దేవుడు మన మంచికే చేస్తాడు అనిపించింది. ఖాళీ చేయడం కూడా మంచిదే. ఆ ఇల్లు వల్ల మొత్తం సైకో ఫ్రెండ్స్, మామూలుది కాదు. బయట కిటికీ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కిటికీలో దుమ్ము పడకుండా ఎలా ఉంటుంది బయట ఉన్నప్పుడు గాలికి. మనం ఎంత తుడిచినా, ఇవాళ తుడిచినా అంటే రేపటికి మళ్ళీ దుమ్ము పడిద్ది కదా, అలా పడకూడదంట. కొంతమంది సైకోలు ఉంటారు, ఒక్కతే ఉండిద్ది, మొగుడు పిల్లలు ఎవరు ఉండరు అన్నమాట. సైకోయిజం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇల్లుగలను సంవత్సరానికి ఒకళ్ళని ఖాళీ చేయించిద్ది అనమాట. మేము వచ్చేసేటప్పుడు చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, పట్టుమని 10 నెలలు కూడా ఉన్నాయి లేదు మిమ్మల్ని ఖాళీ చేయించింది. ఎప్పుడు అంతే, అందరినీ అంతే చేయించిద్ది అంట. సంవత్సరం కంటే ఎక్కువ ఉండనిది అంట ఆ ఇంట్లో ఎవరిని. అలాంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ బట్టలన్నీ ఉతికి కొన్ని ఇక్కడ కింద ఆరేసాను, కొన్ని ఏమో పైన ఆరేసి వచ్చాను అనమాట. డాబా పైన తీగలు కట్టారు హౌస్ ఓనర్స్, పైన ఇదిగోండి పైన ఆరేసాను అనమాట. కొంచెం బోదరగా ఉంది ఇది. వర్షం చినుకులు పడతా ఉన్నాయి ఫ్రెండ్స్, వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కదా. ఇవన్నీ ఈ మెట్లు పక్కనే మా గది. వరుసగా 4 పోర్షన్లు ఉంటాయి, చివరి పోర్షన్ మాది అనమాట. మెట్లతో పైకి ఎక్కెళ్ళి ఆరేయాలి. ఇదిగోండి ఇంతకు ముందు ఉన్న వాళ్ళు సాయిబులు అంట ఫ్రెండ్స్. చూడండి కిచెన్ కౌంటర్ టాపు ఎంత గలీజ్గా చేశారో. ఇక్కడ ఇదంతా చండాలంగా ఉండేసరికి చీమలు ఎక్కుతున్నాయి అనమాట అన్నానికి వాటికి. కాబట్టి స్టిక్కర్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. అది వచ్చినాక నీట్గా అంటించి మంచి వీడియో తీసి చూపిస్తాను. అందుకే ఇల్లుగల్లో అసలు పట్టించుకోవట్లేదు. అద్దెకి వచ్చిన వాళ్ళు ఏం అడిగినా కానీ. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.